వేములవాడ తిప్పాపూర్ ఎన్నికల ప్రచార సభలో పోలీసులకి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారన్నారు. మీ తాటాకు చప్పళ్లకి ఎవరూ భయపడరు అన్నారు బండి సంజయ్. పద్ధతి మార్చుకోపోతే వేములవాడలో కూర్చుంటానన్నారు. సిరిసిల్ల సీఐని నిధుల నుంచి తప్పించుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బండి సంజయ్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే మేము కోరుకుంటున్నామన్నారు బండి సంజయ్. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడే మేము కొట్లాడి ఇంకా జోస్తో అలసిపోలే. 2028లో ఇవాళ మీరు 7.5 గారుంటారు. కేటీఆర్ గిట్టే అహంకారంతో మొత్తం ఎటుకాకుండా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళ అహంకారంతో ఇవాళ వెమ్లవాడ గదే పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తిప్పి కొట్ట 4 సీట్లలో కూడా లేదా, 4 సీట్లలో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆ డిప్రెషన్లకు పోయి ఆ ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తే నేను పోలీసులకు చెప్తున్నా, మేము ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటుంటే మీరు కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే మీ సమస్య ఎన్నికలు బహిష్కరిస్తే మీ పోలీసులే మీ ఉద్యోగాలు పోతాయి. మీరు మా కార్యకర్తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను మళ్ళీ చెప్తున్నా, వచ్చి ఇక్కడనే ఉంటా, ఈడ కూర్చుంటా. మీ డీజీ గారు రావాలి, ఇడికి మీ సీఎం గారు రావాలి. అటువంటి పరిస్థితి కొన్ని తెచ్చుకోవద్దని చెప్పి నేను పోలీస్ అధికారులను హెచ్చరిస్తానని రిక్వెస్ట్ చేస్తున్నా. నా రిక్వెస్ట్ మీరు చాతగాని తరంగా భావిస్తే, మాకు చాత కాదని భావిస్తే దానికి తగ్గట్టు కూడా ఏం చేయాలో మేము ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ఈ బెదిరులకు తాటాకు చెప్పడం భయపడటం కాదు. భయపడతారా మీరు? భయపడతారా? మొత్తం ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం, నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం, వెములవాడ మొత్తం దద్దరితట్టు ఇలా మేము రెడీ ఉన్నాం. మీరు వాళ్ళ వీళ్ళ మాటలు నమ్ముకుంటే మీ ఉద్యోగాలు